అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్. ఈరోజు వీడియో చాలా రోజుల తర్వాత ఒక చిన్న వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. చాలా చిన్న వీడియో, అలాగే ఒక మంచి రెసిపీ. ఈ వ్లాగ్‌లోనే టేస్టీగా ఉండే మనం డిన్నర్ అయినా లేదా మధ్యాహ్నం పూట లంచ్‌లోకైనా సరే పన్నీర్ తోటి టేస్టీగా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకునేటట్లు ఒక మంచి రెసిపీ అయితే ఈ వీడియోలో ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది వీకెండ్ తీసిన వీడియో అన్నమాట. వీకెండ్ అంటే యాజ్ యూజువల్ నేను ఇంతకుముందు వీడియోస్‌లో చెప్పినట్లుగా మాకు స్కేటింగ్ అయితే ఉంటుంది. ఇక స్కేటింగ్‌కెళ్ళేసి వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి దేవుడి దగ్గరంతా శుభ్రం చేసుకొని పూజ అయితే ఫినిష్ చేసుకోవాలి. ముందుగా ఇంకా పూజ సామాను అవి కడిగి పెట్టుకొని ఇక్కడ ఇంకా కొంచెం పూలైతే కోసుకుందామని చెప్పేసి వెళ్తున్నాను. లాస్ట్ టైము ఒక 1 మంత్ బ్యాక్ అట్లా మేము బయటికెళ్ళినప్పుడు కొన్ని ప్లాంట్స్ అయితే తెచ్చుకున్నాం. వీటికి చామంతులు చూసారా ఎంత బాగా పూసున్నాయో! ఇవన్నీ చిన్న చిన్న బడ్స్. చాలా చిన్న ఉన్నాయి. మేము తెచ్చుకున్న తర్వాత ఒక 10 డేస్‌కి అట్లాగా మొత్తం బాగా విచ్చుకొని బాగా చెట్టు నిండా పూలొచ్చేసినాయి. ఇంకా మందార చెట్టు కూడా చాలా చిన్నదనమాట. ఒక 2 కొమ్మలు అలా ఉన్నాయి. చక్కగా రోజు మార్చి రోజు ఒక మందార పువ్వు అలా పూస్తూ ఉంది. ఇంకా దేవుడికైతే మాకు చాలా రోజులు ఈ పూలే సరిపోయినాయి. చాలా బాగా వచ్చినాయి. చక్కగా మనం ఇలాంటి చామంతులైతే ఒక 2, 3 మొక్కలు పెట్టుకున్నా చాలు. ప్లేస్ ఉండి నేలలో అలా పెట్టుకున్నా కూడా చాలా బాగా వస్తాయి గదా! పాట్స్ అయితే కొంచెం చిన్నయి అయినియి. సరే ఫ్లవర్స్ అయిపోయిన తర్వాత మేము చేంజ్ చేసుకుందాంలే అన్నట్లు ఇంకా అలాగే ఉంచేసాం. ప్రస్తుతానికైతే దేవుడి దగ్గరికి రోజు పూజకి మన చేత్తో చక్కగా మన కుండీల్లో పూసిన పూలతోనే పూజ అయితే చేసుకుంటూ ఉన్నాం. ఇంక పూజ అయిపోయిన తర్వాత ఇది మధ్యాహ్నం లంచ్‌లోకి పిల్లలు ఇంట్లో ఉంటే ఏదోకటి అడుగుతూ ఉంటారు కదా! మనకి ఇంకా స్కూల్ లేదంటే ఇంకా ఫుడ్ ప్రిపరేషన్ ఉంటూనే ఉంటుంది. సరే కొంచెం పన్నీర్ ఉంది. సరే రైస్ ఐటెమ్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి రైస్ అయితే కడిగి పెట్టేస్తున్నాను. బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇవి కొంచెం మనం ఒక అరగంట ముందుగా నానబెట్టుకుంటే మనకి కుక్ అవ్వటం కూడా ఫాస్ట్‌గా అవుతుంది గదా! సరే ఇవి శుభ్రంగా కడిగి వాటర్ పోసి పక్కన పెట్టేసుకున్నా. మొక్కలతో పాటు పుదీనాను, పచ్చిమిర్చి, టమాటా ముక్క, వంకాయ అవి గూడా తీసుకొచ్చాము. అసలు వస్తాయా? రావా? అని చెప్పి. వంకాయ మొక్క చాలా ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి. అసలు నిలవట్లేదు. ఇవి కొన్ని పచ్చిమిర్చి అవి పండినియన్నమాట. అలాగే పుదీనా. పుదీనా కూడా ఫ్లేవరు స్మెల్ అయితే అసలు చాలా బావుంది. సరే ఈరోజు మనం పండు మిరపకాయలు ఇవి వేసుకొని రైస్ రెసిపీ ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని అల్లం, వెల్లుల్లి వేసుకొని ఈ పుదీనా ఇవి క్లీన్ చేసేసుకొని ఇంకా ఆకులనే కాదు స్టెమ్‌తో పాటు వేసేసుకోండి. ఇట్లా ఒక 2, 3 కొమ్మలు తీసుకొని ఇంకా మొత్తం ఇట్లా వేసేసుకోవటమే. ఫ్లేవర్ అలాగే బావుంటుంది. ట్రై చేయండి. ఓన్లీ ఆకులు కాకుండా చక్కగా కొమ్మతో పాటే వేసేసుకోండి. అలాగే ఒక పెద్ద టమాటా. టమాటాను కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా పేస్ట్ లాగా చేసుకొని వేసుకుంటే రైస్ ఐటెమ్స్ చేసేటప్పుడు మనకి గ్రేవీగా వస్తుంది. చక్కగా ఇంకా వేరే కర్రీ చేసుకోకపోయినా గూడా చక్కగా ఇట్లాగే మనం పిల్లలకి ఇచ్చేయొచ్చు. రైతాతో అలా సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ గూడా చాలా బావుంటుంది. అలాగే ఇందులో కారాన్ని బట్టి కొన్ని పండుమిరపకాయలు. ఇవి మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకొని, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోవాలి. ఇందులో ఆయిల్ వేసుకోవాలి. మనకు ఆయిల్ కూడా తక్కువే పడుతుంది. నేనైతే ఒక 2 కప్స్ రైస్ కుక్కర్‌లో కప్ ఉంటుంది కదా! దాంతో 2 కప్స్ అయితే తీసుకున్నాను రైసు. ఆయిల్ వేడెక్కిన తర్వాత సోంపు వేసుకొని వేయించుకొని, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి. ఈ పేస్ట్ అంతా కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మంచిగా స్మెల్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ గూడా ఉంది కాబట్టి పచ్చి వాసన పోయే వరకు అంతా వేయించుకొని ఈ విధంగా దగ్గరకొచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మిక్స్డ్ క్యాప్సికమ్ వేసుకోండి. ఫ్లేవర్ చాలా బావుంటుంది. అలాగే పన్నీరు. పన్నీర్‌లో కొంచెం ఉప్పు, పసుపు వేసి లైట్‌గా ఫ్రై చేశాను నేను. జస్ట్ ఒక 2, 3 మినిట్స్ అంతే. పన్నీర్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకోండి. హై ఫ్లేమ్‌లో పెట్టుకుంటే మళ్ళీ మాడిపోతుంది. మనకి క్యాప్సికమ్ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. కొంచెం హాఫ్ వేగితేనే టేస్ట్ బావుంటుంది. ఒక స్పూన్ వరకు సోయా సాస్ వేసుకొని కలుపుకోవాలి. పుదీనా, పండుమిర్చి అలాగే ఇది సోయా సాస్ వేసాం కదా! ఈ ఫ్లేవర్స్ అన్నీ మిక్స్ అయ్యి టేస్ట్ అయితే అసలు చాలా బావుంటుంది. ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి.
ఏ రైస్‌తో అయినా చేసుకోండి. మిల్లెట్స్ తినేవాళ్ళు మిల్లెట్స్‌తో అయినా చేసుకొని చాలా బావుంటుంది. నేను వీక్లీ వన్స్ ఇట్లా రైస్ ప్రిపేర్ చేస్తూ ఉంటా. ఇంకా డైలీ మిల్లెట్స్ అని కాదు. సో, ఈరోజు రెసిపీ మీకు రైస్ తోటొచ్చింది. టేస్ట్‌కి తగినట్లుగా ఉప్పు వేసుకొని, కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని కలుపుకొని, ఇంకా ఒక 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అసలు ఎంత బావుందో కుక్ అవుతున్నప్పుడే మనకి మంచి స్మెల్ ఒస్తూ, టేస్ట్ కూడా చాలా బావుంది. ఈ క్యాప్సికమ్‌ని హాఫ్‌గా కుక్ చేసుకోండి బావుంటుంది. మరీ మెత్తగా కుక్ చేసుకోవద్దు. ఎంతో టేస్టీగా ఉంటది. సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. రైస్ ఐటెమ్స్ ఎక్కువగా ఇలా ప్రిపేర్ చేసుకునేటప్పుడు వెజిటబుల్స్ ఎక్కువగా యాడ్ చేసుకోండి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్నోళ్ళు, డయాబెటిక్ వాళ్ళైనా హ్యాపీగా తినొచ్చు. చక్కగా కీర, కుకుంబరు ఇవన్నీ పెట్టుకొని రైతాతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బావుంటుంది. సరే అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.